డీటెయిల్ చూస్తే భగభగమనే ఎండలతో దాదాపు 10 రోజులుగా అల్లాడిన రాష్ట్ర ప్రజలకు ఉపశమనం లభించింది. ఆయా జిల్లాల్లో భారీ వర్షాలు కురవడంతో వాతావరణం చల్లబడింది. మరోవైపు ఈదురుగాలులు, వడగళ్ల కారణంగా రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా వేర్వేరు ఘటనల్లో 7గురు మృతి చెందారు. హైదరాబాద్ నగరంలో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. సాయంత్రం ఒక్కసారిగా కుండపోతగా వాన కురవడంతో రహదారులన్నీ ట్రాఫిక్తో స్తంభించిపోయాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా మియాపూర్లో 13.3, కూకట్పల్లిలో 11.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రాష్ట్రంలో అత్యధికంగా కామారెడ్డి జిల్లా బిచ్కుంద, నిజామాబాద్ జిల్లా కేంద్రంలో 44.7 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. నిర్మల్, ఆదిలాబాద్, నల్గొండ జిల్లాలతో పాటు నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలోని అనేక మండలాల్లో 43.3 డిగ్రీల నుంచి 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సాయంత్రం ఒక్కసారిగా చినుకులు పడటంతో జనం ఊపిరి పీల్చుకున్నారు. అయితే క్రమంగా భారీ వర్షంగా మారడంతో పరిస్థితి తారుమారైంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వాన భయానక పరిస్థితి సృష్టించింది. ఇళ్ల పైకప్పు రేకులు ఎగిరిపోయి విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. జొన్న, వేరుశెనగ, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. కొనుగోలు కేంద్రాల్లో బస్తాల కొద్ది ధాన్యం కొట్టుకుపోవడంతో రైతులు తల్లడిల్లారు. యాదగిరి గుట్టపై కొత్తగా నిర్మించిన డార్మిటరీ హాల్ ఈదురుగాలులకు కూలిపోయి ద్విచక్ర వాహనాలపై పడటంతో ధ్వంసమయ్యాయి. నల్గొండ, సంగారెడ్డి, మెదక్, పెద్దపల్లి, సిద్దిపేట, భద్రాద్రి జిల్లాలోనూ హఠాత్తుగా వర్షం కురవడంతో రైతులకు దిక్కుతోచలేదు. రాజధాని నగరంపై ఆకాశం ఒక్కసారిగా ఉరిమింది. భారీ ఈదురుగాలులకు చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. అనేక ప్రాంతాల్లో గంటల తరబడి విద్యుత్ అంతరాయం ఏర్పడింది. పెద్ద ఎత్తున ఫీడర్లు ట్రిప్ కావడంతో సరఫరా పునరుద్ధరణ ఆలస్యమైంది. మియాపూర్, కేపీహెచ్పీ, చందానగర్, సికింద్రాబాద్, లింగంపల్లి, కుత్బులాపూర్, బాలానగర్, షేర్లింగంపల్లి, ఖైరతాబాద్, అమీర్పేట, కుకట్పల్లి ప్రాంతాల్లో జోరు వాన కురిసింది. రహదారుల్లో వరద కారణంగా రాకపోకలు నిలిచిపోయాయి. సాయంత్రం కార్యాలయాల నుంచి ఇంటికి వెళ్లలేక ఉద్యోగులు ఎక్కడికక్కడ స్తంభించిపోయారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గొంపల్లిలోని దేవేందర్ కాలనీకి చెందిన మదాసు నాగబాల గంగాధర్రావు, చింతపల్లి సుబ్రహ్మణ్యం, మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం రాయలాపూర్లో గోడకు ప్లాస్టరింగ్ చేస్తుండగా వర్షం కురవడంతో పక్కన నిల్చున్నారు. నిర్మాణంలో ఉన్న గోడ కూలి వారిపై పడటంతో అక్కడికక్కడే దుర్మరణం చెందారు. బాచుపల్లిలోని రేణుక ఎల్లమ్మ కాలనీలో గోడ కూలి ఓ కార్మికుడు మృతి చెందాడు. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లిలో రైతు కుమ్మరి మల్లేశం, సంగారెడ్డి జిల్లా ఆందోళన మండలం ఎర్రారం గ్రామానికి చెందిన బోయిని పాపయ్య పిడుగుపాటుకు గురై మృతి చెందారు. వరంగల్ జిల్లా ఇల్లంద గ్రామానికి చెందిన ఆబర్ల దయాకర్, నవీన్ కలిసి ట్రాక్టర్లో వెళ్తుండగా వర్ధన్నపేట మండలం కాట్రాయాల గ్రామ శివార్లో ఎండిన వృక్షం విరిగి వారిపై పడడంతో దయాకర్ మృతి చెందారు. పాతబస్తీ పరిధి బహదూర్పూర్లో విద్యుత్ ఘాతంతో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఇవాళ రేపు కూడా వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడిన ఈదురుగాలులతో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గురువారం ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, నల్గొండ, వరంగల్, మెదక్, రంగారెడ్డి జిల్లాలో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది.